కలకత్తాలో 1901 సంవత్సరంలో 5 ఏళ్ల వయసు ప్రాయంలో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు మొట్టమొదట రథయాత్ర తన యొక్క బాల్యమిత్రులతో చేశారు. కలకత్తాలో 1922 సంవత్సరంలో శ్రీల ప్రభుపాదుల వారు మొట్టమొదట వారి యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలుసుకోవడం జరిగింది. శ్రీల ప్రభుపాదుల వారు 1945 సంవత్సరంలో ఢిల్లీలో ఉండగా ఆయన భగవద్దర్శిని అనేటువంటి ఈ మాసిక పత్రికను అక్కడ టీ తాగుతున్నటువంటి టీ స్టాల్స్లో అందరికీ కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. సో ఏ విధంగా పరిశ్రమించారని మనం చూడవచ్చు. ప్రభుపాదుల వారు ఒంటరిగా సంవత్సరంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాదుల వారిని ప్రోత్సహించారు. మీ దగ్గర ధనం కనుక వచ్చినట్లయితే ఆ ధనాన్ని కృష్ణ చైతన్యాన్ని పెంపొందించడానికి కావాల్సినటువంటి ఆ పుస్తకాన్ని ముద్రించమని చెప్పారు. ఆ విధంగా పుస్తకాలు ప్రచారం చేయమని చెప్పారు. బృందావనంలో రాధాకొండ వద్ద ప్రభుపాదుల వారు షిప్ క్యాప్టెన్ జలదూత స్టీమ్ షిప్ క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచే యాత్ర మొదలైంది. 1965 సంవత్సరంలో మొట్టమొదట బోస్టన్ అనే ప్లేస్లో ల్యాండ్ అయ్యారు ప్రభుపాదుల వారు. షిప్ కార్గో షిప్లో ప్రయాణం చేస్తూ జలదూత. అప్పుడు ఆయన వద్ద ఒక బ్రీఫ్ కేసు, ఒక ట్రంక్ పెట్టె మాత్రమే ఉండేది. 1966 సంవత్సరంలో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత క్లాస్ అక్కడ న్యూయార్క్ సిటీలో మ్యాచ్లెస్ గిఫ్ట్ స్టోర్ అనేది ఒకటి ఓపెన్ చేసి అక్కడ అందరినీ ఆహ్వానిస్తూ వారికి భగవద్గీత బోధించడం ప్రారంభించారు. ఈ విధంగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అందరూ హిప్పీ కల్చర్లో ఉన్న వాళ్ళని కృష్ణ చైతన్యవంతులుగా మార్చారు. ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వివిధ భాషల్లో అవన్నీ కూడా ముద్రింపబడ్డాయి. 87 భాషల పైగా అనువాదం జరిగి ప్రపంచవ్యాప్తంగా అవన్నీ కూడా ప్రచారం జరుగుతున్నాయి. న్యూయార్క్లో ఉన్నటువంటి టాంకిన్సన్ స్క్వేర్ పార్క్లో 1966 సంవత్సరంలో ప్రభుపాదుల వారు హరే కృష్ణ కీర్తన చేస్తుంటే ఆ పార్క్ అంతా కూడా అందరూ ఇలా సమావేశమైనటువంటి పార్క్ వచ్చినటువంటి వారంతా కూడా ఆ కీర్తన వింటూ వాళ్ళందరూ కూడా స్పందించి ప్రభుపాదుల వారితో జత చేసి వాళ్ళు కూడా పాడటం మొదలుపెట్టారు కీర్తన. ఇప్పటికీ న్యూయార్క్లో మనం ఈ టాంకిన్సన్ స్క్వేర్ పార్క్ వెళ్తే అక్కడ ప్రభుపాదుల మెమరీగా ఆ చెట్టు అక్కడ ప్రభుత్వం ఆ విధంగా నిర్ధారించింది న్యూయార్క్లో. ఎంతోమంది ఇంటర్ రిలీజన్ వేరే మతస్థులతో కూడా ప్రభుపాదుల వారు మన కృష్ణతత్వాన్ని బోధిస్తుండేవారు. ఇక్కడ ఫ్రాన్స్లో శ్రీల ప్రభుపాదుల వారు ఫ్రెంచ్ బిషప్తో మాట్లాడుతున్నారు, కృష్ణతత్వాన్ని గురించి బోధిస్తున్నారు. అలాగే 1967 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రభుపాదుల వారు మొట్టమొదటిసారి రథోత్సవం అనేది ప్రారంభించారు. పంతొమ్మిది 1969 సంవత్సరంలో లండన్లో ప్రభుపాదుల వారు శ్రీ రాధా లండనేశ్వర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
అక్కడ భక్తులందరికీ కూడా భగవంతుని సేవించుకునేటువంటి అమూల్యమైనటువంటి అవకాశాన్ని కలిగించారు. 1972 సంవత్సరంలో ప్రభుపాదుల వారు గురుకుల శిక్షణ తరగతులు ప్రారంభించారు డల్లాస్లో. సో ఇక్కడ ప్రభుపాదుల వారు గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడే ప్రారంభించారు. ప్రభుపాదుల వారు రోజు రాత్రి 1 గంటకు లేచి సంస్కృత భాష మరియు బెంగాలీ భాషలో ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ కూడా ఆంగ్ల భాషలో అనువాదం చేసి ట్రాన్స్లేట్ చేసి రాసేవారు. సో చాలా కష్టించి ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎంతో కష్టపడి పుస్తకాలు, ఈ అమూల్యమైనటువంటి సాహిత్యాన్ని, ఆధ్యాత్మిక గ్రంథాలను మనకు అందజేశారు. మన ప్రభుపాదుల వారిని సంతృప్తిపరచాలంటే పుస్తక వితరణ చేయాలి. ప్రభుపాదుల వారి యొక్క భావాన్ని, భక్తి పారవశ్యాన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు రచించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని తప్పకుండా చదవాలి. నవంబర్ 14, 1977 సంవత్సరంలో ప్రభుపాదుల వారు బృందావనంలో ఆయన తన దేహాన్ని దేహత్యాగం చేశారు. అక్కడే ఆయన పరంపదించి గోలోక బృందావనానికి చేరుకున్నారు. సో తుది శ్వాస వరకు కూడా మనం చూస్తున్నాం ప్రభుపాదుల వారు భాగవత ప్రవచనం చెప్తుండేవారు మంచంలో పడుకొని కూడా. సో ఆ విధంగా ఆఖరి శ్వాస వరకు భగవంతుడు కృష్ణుడి యొక్క భక్తిని ఆయన కొనసాగించారు. వారి యొక్క పుష్ప సమాధి మనం దర్శించుకుంటున్నాం.